జూమ్ రికార్డింగ్ కూడా ఓకే సార్. సార్. ఉమ్. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని పత్రి గారు చెప్పిన విషయాలను బట్టి వివరించుకుంటాం. కారణం ఏంటంటే మన సొసైటీలోనే రకరకాల ధ్యానాలు వచ్చినాయి. పత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మాత్రమే ఎవరికైనా ఏ లాభమైనా కలిగేది. జీవిత లక్ష్యం ఏంటి? ఆఖరికి మానవుడు మాధవుడిగా ఎదిగే అవకాశం ఒక్క శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసిన వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది అర్థం కాక రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. అందుకే మనం ఈ టాపిక్లు చెప్పుకుంటున్నాం. రవి చూడు ఆ, రికార్డింగ్ కూడా మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. రికార్డింగ్ వస్తుంది సార్. ఉమ్, ఇక్కడ డిస్ప్లే రావట్లేదు. చెప్పేనా? సార్ చెప్పండి సార్. ఉమ్. అంచేత ఈ విషయాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన వ్రాసినటువంటి అద్భుతమైన పుస్తకం తులసి దళం లో ప్రముఖంగా ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస గురించి బోధించడం జరిగింది. అంతేకాదు, ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నిటిలో కూడా అద్భుతమైన టాపిక్స్ ఆయన బోధించారు. అందులో చాలా వాటిలో ఈ శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనాన్ని వివరించారు ఆయన. నిజంగా పత్రి గారి పుస్తకాలు అన్ని చదివిన వాళ్ళు ఈ శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకొక పని చెయ్యరు. ఎందుచేతంటే పత్రి గారు చెప్పింది శ్వాస మీద ధ్యాస అవుతే అందరూ మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. ఎందుకు అంటే పత్రి గారు చేయించారు కదా అంటున్నారు. పత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, నేను చెప్పింది చెయ్యండి, చేసింది చేయకండి అని. కానీ వాళ్ళకి ఇది అర్థం కావట్లా. అందుకే మనం కూడా ఇప్పుడు పత్రి గారి పుస్తకాల నుంచి ఎన్ని సందర్భాల్లో ఈ శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనాన్ని పత్రి గారు వివరించారో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంచేత ఇప్పుడు చెప్పుకోబోయేవన్నీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఏ ఏ సందర్భంలో ఏ ఏ టాపిక్స్ లో పత్రిక ప్రస్తావించి దాని గొప్పతనాన్ని వివరించారో
ఇప్పుడు చెప్పుకుందాం మనం. ముందు తులసి దళం 1 పుస్తకం నుంచే ఆయన ఇచ్చినటువంటి కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకుందాం. ముందుగా ఆయన ఏం చెప్పారంటే టాపిక్ ధ్యాన శాస్త్రం, ఆత్మశాస్త్రం అనే టాపిక్. దాని గురించి చెప్పుకుందాం. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పుకుందాం. ధ్యానం ద్వారా మనం మన గతాన్ని, భవిష్యత్తును దర్శించవచ్చు. తద్వారా మనం ఎన్నో శరీరాలను మారుస్తూ, అంటే జన్మలు తీసుకుంటూ, ఎన్నో అనుభవాలను పొందుతూ, అనాదిగా వస్తున్న శాశ్వత జీవులు అనే విషయాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని చాలా లోతుగా మీరు అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంది ఇందులో, ఈ ఒక్క పేరాలోనే. చివరిగా అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అంతటా వ్యాపించి ఉన్నది మనమే అని మనం శాశ్వతమైన సృష్టికర్తలం అని ఈ విధంగా మహావాక్యాలు మనకు చక్కగా అవగతమవుతాయి. ఇలాంటి అవగాహన సారాంశాన్నే ఆత్మశాస్త్రం అంటాం. శ్వాస మీద ధ్యాస ద్వారానే ధ్యాన శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రం ద్వారానే ఆత్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోగలం. అంటే మూలం శ్వాస మీద ధ్యాస అని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆత్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా గ్రహించిన తర్వాతే ఒక వ్యక్తికి సరైన మాట, సరైన ఆహారపు అలవాట్లు, సరైన స్పర్శ, సరైన భావనలు, ఇలా ఒక్కొక్కటిగా జీవితానికి సంబంధించిన ప్రతి అంశము వెరసి మొత్తంగా సరైన జీవన విధానం అలవడుతుంది. దీనినే
ఎన్లైటైన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ టాపిక్లో ఎన్నో పదాలు మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వివరించుకోవాలి అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మనకు అంత అవకాశం లేదు. తర్వాత ఎప్పుడైనా మనం వివరించుకుందాం. ఆయన పుస్తకాల్లోని విషయాలు తెలుసుకుంటూ బాగా లోతుల్లోకి వివరించుకుందాం. అలాగే ఈ పుస్తకంలోంచే ఇంకొక టాపిక్ తీసుకుందాం. ఏమిటంటే ఆ టాపిక్ ఆత్మశాస్త్రం సకల మతాలు. దీనికి ఈ టాపిక్లో ఆయన ఏం చెప్పారంటే మతం అంటే మరల ఏకత్వం అనే అర్థం. అన్ని మతాల నిజమైన ప్రకాశత్వం అదే. సకల ప్రాణికోటి అందరిలోని ఏకత్వాన్ని దర్శించగలగటం. ఆ అవగాహనతో జీవించగలగటం. ప్రతి మతము ఆత్మశాస్త్రం యొక్క పూర్ణ సత్యాన్ని ఆధారం చేసుకునే ఆవిర్భవించింది. ఆత్మశాస్త్రం ద్వారా మాత్రమే మనమందరం అలాంటి మతాలన్నిటితోనూ ఏకత్వాన్ని సాధించగలం. అదే విధంగా మనకు ఎలాంటి పరిమితులు పరిధులు లేవు అన్న సత్యాన్ని మనం ఆత్మానుభవంతో గ్రహించగలుగుతాం. ఈ ఆత్మానుభవాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అదే పరాకాష్ట. ఆ స్థితి, ఆ అనుభవం పొందితే ఇది అర్థమవుతుంది. అదే విధంగా ఆత్మతత్వాన్ని అనుభవించాలంటే మనం శ్వాస తత్వంతో ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారే ఆత్మానుభవం పొందగలరు అని చెప్పి పత్రిగారు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదే అంటే శ్వాస మీద ధ్యాసే అసలైన కేంద్ర బిందువు.
ఆయన ఆ పుస్తకంలోనే ఇంకొక టాపిక్, తులసిదళం 1 అనే పుస్తకంలో హంస ధ్యానం అనే ఒక టాపిక్ అన్నమాట. దాని దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, హంస ధ్యానం అంటే శ్వాస ధ్యాస. అంటే శ్వాస మీద ధ్యాస. హంస ధ్యానం ద్వారానే ఎవరైనా పరమహంస అయ్యేది. ఎంతో మంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతో మంది అవుతున్నారు. మిగిలిన వారు భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు పరమహంస కావాల్సిందే. ఎలా అవుతాం పరమహంస? హంస ధ్యానం ద్వారానే పరమహంస అవుతాం. పరమహంస అయిన తర్వాతనే జీవితంలో హాయి వచ్చేది. అప్పుడే జీవితంలో ఆనందం వచ్చేది. హంస అనేది పాలను, నీటిని వేరు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. పాలు అంటే సత్యము, నిత్యము. నీరు అంటే అసత్యము, అనిత్యం. హంస ధ్యానం ద్వారానే అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే నిత్యము, అనిత్యము వేరు వేరు అని, దేహి దేహము వేరు వేరు అని తెలుసుకుంటాం. నిత్యాన్ని, అనిత్యాన్ని పూర్తిగా వేరు చేసినవాడు పరమహంస అనే అర్థం. సరస్వతీదేవి వాహనం హంస. సరస్వతి అంటే చదువుల తల్లి, కళల నిలయం. హంస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే మనం చదువుల్లో రాణిస్తాం. సకల కళలను సొంతం చేసుకుంటాం. హంసమూర్తి అయితేనే మనం ధ్యానమూర్తి అయ్యేది. అందరము హంసాత్ములం అయ్యదము గాక.
హంసో శరణం గచ్చామి. ఇలా ఈ టాపిక్లన్నీ కూడా చాలా చాలా లోతుగా ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చేయొచ్చు. అందుకే నేను పత్రి గారి పుస్తకాలు ఊరికే చదివేసి వదిలేయడం కాదు, ప్రతి పదానికి ఆయన చెప్పిన ప్రతి టాపిక్ లో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటాం. జ్ఞానం పెంచుకోవడం అంటే అదే, స్వాధ్యాయం అంటే అదే. చదివేస్తే స్వాధ్యాయం కాదు. చదివినప్పుడు ప్రతి పదం యొక్క అర్థం మనం తెలుసుకున్నప్పుడే నిజంగా స్వాధ్యాయం చేసినట్టు. అప్పుడే మన జ్ఞానం అపారంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకొక టాపిక్ తెలుసుకుందాం. చిత్తవృత్తి నిరోధం అనే టాపిక్. మనసులో ఉన్న ఆలోచన పరంపరలు గందరగోళం నుంచి, రణగుణ ధ్వనుల నుంచి ప్రశాంతమైన స్థితికి మళ్లించడమే చిత్తవృత్తి నిరోధం. ఈ స్థితి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం అవుతూనే విపස්සన మొదలవుతుంది. విపස්සన అంటే దివ్య అనుభవాలు. ఆ అనుభవాలు పొందుతూ ఉంటే ఆ స్టేజి విపස්සన అంటారు. చిత్తవృత్తులు అనే తెర తీయగానే మన స్వరూపం మనకు సువిదితం అవ్వడం మొదలవుతుంది. ఉపాసనా మార్గం అల్పమైనది, విపස්සనా మార్గం అంటే శ్వాస మీద ధ్యాస అనంతమైనది. ఇంకో టాపిక్ తెలుసుకుందాం ఇందులోని. జీవిత ధ్యేయం. వైకుంఠ ద్వారం, జయ విజయులు. మూడో కన్నే వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వార పాలకులే జయ విజయులు. సత్యమే వైకుంఠ లోకం. వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే ద్వార పాలకులే జయ విజయులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ జయ విజయులు ఎప్పుడూ పహరా కాస్తూ ఉంటారు, అంటే కాపలా కాస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటారు. నాసికలో
వాయువు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కనుక ఆ ద్వారపాలకులతో మనం చెలిమి చేస్తే వాళ్ళను మచ్చిక చేసుకుంటే ఎంచక్కా వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకుంటాయి. మనం ఎప్పుడైతే ఆనాపానసతి అభ్యాసం చేస్తామో, అంటే శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తామో, అంటే జయ విజయులతో కలిసి ఉంటామో, ఇప్పుడే మూడో కన్ను తెరుచుకునేది. ఇప్పుడే వైకుంఠ ద్వారం తెరుచుకునేది. అప్పుడే మనం వైకుంఠ లోక ప్రవేశం చేయగలిగేది. ఇప్పుడే మనం వైకుంఠ లోక వాసులు అయ్యేది. ఎవరైతే జయ విజయాలతో చెల్మి చేస్తారో, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చెల్మి చేస్తారో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆనాపానసతి అభ్యాసం చేస్తారో, వారికి ఇహలోకంలో జయం, పరలోకంలో విజయం. జయ విజయులు. ఇంకొక టాపిక్, షట్ చక్రాలు. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజన్. మానవుడికి ఈ భౌతిక శరీరమే కాక దానిని అంటి పెట్టుకుని ఉన్న నాడీ మండల శరీరం ఒకటి ఉంది. నిజానికి నాడీ మండల శరీరాన్ని అంటి పెట్టుకుని భౌతిక శరీరం ఉంది. నూతనంగా ఓ క్రొత్త జన్మను తీసుకునే ముందు మానవుడు తన పూర్వజన్మల కర్మల ఆధారంగా తద్రూపమైన ఒక క్రొత్త నాడీ మండల శరీరాన్ని తయారు చేసుకుంటాడు. మరణించిన తర్వాత జరిగేది, అంటే మరణించక ముందే మరణించడం. ఆ విషయాలు ఇంచుమించు పత్రి గారి పుస్తకాలు, ఆయన వీడియోలు జాగ్రత్తగా వింటే ఇప్పుడు నేను చెప్పిందంతా కరెక్టు అన్నది మీకు బాగా అవగాహన వస్తుంది.
ఆ నాడీ మండల శరీరం తల్లి గర్భంలో ప్రవేశించి తన సదృశంగా కొత్త భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది. ఈ నాడీ మండల శరీరం అనేది కొన్ని లక్షల నాడులతో తయారై ఉంది. నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్, ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాలే చక్రాలు అంటాం. అంటే మన రైల్వే జంక్షన్ లాంటిది అన్నమాట. 10 రోడ్డుల కూడలి లాంటిదన్నమాట. అంటే నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నమాట. అంతేకాని అక్కడ చక్రాలు, కమలాలు, బీజాక్షరాలు అన్నవి ఏవి ఉండవు. అదంతా హుళక్కి మాత్రమే. అవన్నీ మిడిమిడి ఆత్మధ్యాన అభ్యాసకుల భావనా పటిమలు, కవిత సౌరభాలు మాత్రమే. పత్రిగారు అక్కడ చక్రాలంటూ ఏమీ లేవన్నారైనా. ఇది అర్థం కాక మనోళ్ళు చక్ర ధ్యానాలు చేస్తున్నారు. మూలాధార చక్ర యాక్టివేషను, అనాహత యాక్టివేషను, విశుద్ధ యాక్టివేషన్ అంటూ చేస్తూ ఉంటారు. అసలు చక్రాలే లేవంటున్నారు. మిడిమిడి ఆత్మ ధ్యాన అభ్యాసకుల భావనా పటిమలు అని చెప్పన్నారు. వాళ్ళు ఊహ అంతే. ఇంకా ఆయన ఏమన్నారంటే, మనకు ఎన్ని చక్రాలు ఉన్నా వాటి ఊసే మనకు వద్దు. నాడీ మండల శరీరంలో అనేక నాడీ మండల కూడలి స్థానాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, సాధన చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనస్సు ఆలోచన రహిత స్థితికి చేరుతూ తలపులు అనే మూసిన తలుపులు అదృశ్యమైపోయినప్పుడు భారంగా
లోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది. తలపులు అంటే ఆలోచనలు. అవి అదృశ్యమైపోతే, ఆలోచనలు పోతే అపారంగా విశ్వశక్తి వస్తుంది అన్న. ఎప్పుడు ఆనాపాన సతి సాధన చేస్తూ ఉంటే అన్నారు ఆయన. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడే ఆలోచనలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడే ఆ విశ్వశక్తి మనకి లభిస్తుంది. మీరు ఇంకే ధ్యానం చేసినా ఈ తలపులు అంటే ఈ తలుపులు మూసే ఉంటాయి, తెరుచుకో. మీకు శక్తి రాదు. శక్తి రాకపోతే ఏ లాభం కలగదు. ఇవన్నీ చాలా ఒకసారి రెండు సార్లతో అర్థం అవ్వండి. పత్రి గారు చెప్పిన ఎన్ని పుస్తకాలు ఎంత క్లియర్గా ఇచ్చారు. మ్యూజిక్ ఎందుకు పెడతారు? ఊరికే మొదట్లో కొత్త వాళ్ళకి అలవాటు చేయడానికి తప్ప, అంతకన్నా ఆయనకి ఏం తెలియనోడేం కాదు. ఇంత జ్ఞానం ఉన్నవాయన. ఆ స్వచ్ఛమైన అమిత శక్తివంతమైన విశ్వశక్తి, మనం తీసుకున్న ఆ విశ్వశక్తి పూర్వ పాపకర్మల ప్రతిరూపమైన, దాన్ని అడ్డు పెట్టుకుని ఉంటాయి మనం తెచ్చుకున్న కర్మలు, పాపకర్మలు. మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల పూర్ణ ప్రక్షాళనలనే, పూర్ణ ప్రక్షాళనలనే మిడిమిడి ధ్యాన అభ్యాసకులు కవితా గానాలతో కుండలిని ఉత్తేజితం అంటారు. అంతకన్నా మరేమి లేదు. అంటే ఇక్కడ మీరు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉంటే విశ్వశక్తి శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ప్రవేశించిన శక్తి మన నాడీ మండలాన్ని, అంటి పెట్టుకున్న పాప కర్మల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆ నాడీ మండల శరీరం శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ నాడీ మండలం ప్రక్షాళన అవుతూ ఉంటే, ఇది అర్థం కాని మిడి ధ్యాన అభ్యాసకులు అన్నారు ఆయన. కుండలిని ఉత్తేజితం అంటారు. అంతకన్నా మరేమి కాదు అన్నారు. నిరంతర ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన వల్ల నాడీ మండలం అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఇక లోపల ఆ నాడీ మండలంలో అశుద్ధం అంటే ఏమి ఉండదు. అంటే ఇంచుమించు చాలా తెచ్చుకున్న కర్మలన్నీ శుద్ధి అయిపోతాయి. మన దివ్య శక్తులు అంటే ఆత్మ యొక్క దివ్య శక్తులు అత్యంత శోభాయమానంగా వెళ్ళి విరుస్తాయి. ఆత్మశక్తులైన క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్,
ఆస్ట్రల్ ట్రావెల్ మొదలైనవి శోభాయమానంగా వెళ్ళి విరియడాన్నే సిద్ధత్వం అంటారు. నిజానికి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే పదాలు జీవుడి యొక్క వివిధ మనోస్థాయిలను సూచిస్తాయే కాని అంతకన్నా ఏమీ లేదు. స్పష్టంగా చెప్పేశారు. మీ మనోస్థాయిని సూచిస్తాయి. నీ మనసు ఎంత శుద్ధమవుతే నీ మనోస్థాయి అంత పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు నీ చక్రస్థాయి పెరిగినట్లు లెక్క, అంతే, అంతకన్నా ఇంకేం తెలియదు. అలా చెప్పబోయి ఇలాగే చెప్తారు. నిజంగా పత్రి గారు ఇలా చెప్పినవన్నీ కూడా ప్రతి పదం అర్థం తెలుసుకుంటూ మనం వివరించుకోవాలి అంటే బాగా అర్థమయ్యేటట్టు ఆయన చెప్పిన ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని రోజులే పడుతుంది. మరి నిజంగా ఆ పుస్తకం పూర్తి చేయాలంటే ఆయన రాయడం సంవత్సరం రాశాడు, మనం సంవత్సరాలే తీసుకోవాల్సి వస్తుంది. అంత గొప్ప గ్రంథరాజం అది ఆనాపానసతి గురించి. అందులో ఎంతో వివరంగా దాని గొప్పతనాన్ని వివరించాడు తులసి దళం 1 అనే పుస్తకంలో. మీరు ఇక్కడ అంతా గమనిస్తే ఎక్కడైనా ఇన్ని టాపిక్లు తీసుకున్నాం, ఎక్కడైనా మ్యూజిక్ అనే పదం వాడారా ఆయన? వీళ్ళు ఎంతసేపు ఏమంటారు, చేయించారు కదా అంటారు. చెప్పలేదా అంటే చెప్పారు, మరి ఎందుకు చేయించారు అంటారు. అది అంటారు అంతేగాని చేయించడానికి ఏదో కారణం ఉంటుంది. అది అందరూ ఎలా చెప్పగలరు? అంచేత ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఇప్పుడు అందులో కొన్ని టాపిక్స్ తీసుకున్నాం. తులసిదళం 1 అనే పుస్తకంలో ఆయన రాసిన అన్ని టాపిక్లోనూ శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి వల్లనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. అది ఒక్కొక్కటి సామాన్యమైనది కాదు. అంటే శ్వాస మీద ధ్యాస చేస్తేనే అవన్నీ వాస్తవ రూపం దాలుస్తాయి. మీరు అర్థం చేసుకోకుండా చేయించారని ఆ మ్యూజిక్కే పెట్టి కూర్చుంటే ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటారు. అంచేత ఇది బాగా అర్థం చేసుకోవాలి. రేపు ఇంకొక పుస్తకం తులసిదళం 2 ఉంది, తులసి వనం ఉంది, ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయని రాసింది. చూద్దాం.
ఇంచుమించు పుస్తకంలో ఉన్న ప్రతి టాపిక్ అనుభవంలోకి రావాలి అంటే చేయాలి. కానీ అయినంతట ఆయన ఆ పుస్తకంలో ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అని వివరించిన టాపిక్సే నేను తీసుకున్నాను ఇప్పుడు. రేపు మరికొన్ని టాపిక్స్ చూద్దాం. మరి ఇన్ని టాపిక్స్ లో ఈ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ఆయన ఉదహరించినప్పుడు మరి వీళ్ళకి ఏమీ కనిపించట్లేదా? సీనియర్ మాస్టర్లే ఆయన చేశారు కదా అని సమర్థిస్తున్నారే. మరి ఎందుకు ఈ టాపిక్స్ లో ఆనాపానసతి అని వాడిన చోట శ్వాస ధ్యాస అని వివరించిన చోట మ్యూజిక్ అని ఎందుకు పెట్టలేదు? అది నేను అనేది. చేత బాగా గుర్తుంచుకోండి శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం. మూర్ఖులు ఎలా అనుకుంటే మనకు అనవసరం. మనం పత్రి గారు చెప్పినటువంటి ఈ పుస్తకాల ద్వారా వివరించినటువంటి శ్వాస మీద ధ్యాస అనుసరిస్తూ గొప్ప జ్ఞానాన్ని మనం పొందుదాం. అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.